నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. క్రిమినల్స్ క్రైమ్స్ ఎలా చేస్తారు? ఎవ్వరికీ తెలియకుండా చేస్తారు. క్రైమ్ జరిగిన తరువాత కొద్ది రోజులకు అది ఎలా జరిగింది, దాన్ని ఎలా చేశారన్న విషయాలు బయటికి వస్తాయి. అయితే క్రైమ్ చేసే ముందు క్రిమినల్స్ మేము ఇలా చేస్తున్నామని చెబితే అందరికీ తెలిసేలాగా క్రైమ్ చేసి జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారంటే నమ్ముతారా? ఎస్, ఇది నిజం. సోషల్ మీడియాలో వీడియోలు చేసి మరీ క్రైమ్ చేస్తున్న ఈ క్రిమినల్స్ను పట్టుకోవటంలో పోలీసులు విఫలమవుతున్నారన్న వాదనలు ఉన్నాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ను మించిన మోసాలు చేస్తూ జనాల డబ్బులను దోచేస్తున్నారు. ఒకరో ఇద్దరో కాదు, పదుల సంఖ్యలో నేరగాళ్లు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసి మరీ నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బులను రోడ్లపై వెదజల్లుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్. ఇవేల పేరుతో ఇన్ఫ్లుయెన్సర్స్ అరాచకాలు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలంటూ కబుర్లు. ఆన్లైన్ గేమ్స్ ఆడితే లక్షలు వస్తాయంటూ కథలు. వాళ్ళ వయసు పట్టుమని పాతిక కూడా ఉండదు, కానీ వాళ్ళ దగ్గర కుప్పలు కుప్పలుగా డబ్బులు ఉంటాయి. స్పోర్ట్స్ కార్లు, బైకులు, గోల్డ్, ఫ్లైట్లలో ట్రిప్పులు, గ్రేటెడ్ కమ్యూనిటీలో విల్లాలు. ఈ వయసులో వీళ్ళంతా ఇవన్నీ ఎలా కొంటున్నారు? ఈ డబ్బులు అన్నీ వీళ్లకు ఎలా వస్తున్నాయి? ఇన్ని డబ్బులు వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? ఇవే డౌట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. మేము ఈ రేంజ్లో డబ్బులు సంపాదించాం, మీరు సంపాదించుకోండి అంటూ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య వందల వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఒకడేమో డబ్బులను రోడ్లపై వెదజల్లుతాడు, మరొకడేమో గోల్డ్ కొంటూ వీడియోలు పోస్ట్ చేస్తాడు. ఇంకొకడు ఏటీఎంలో వేల రూపాయలు విత్డ్రా చేస్తూ వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేస్తాడు. ఇంకొకడు ఫ్లైట్లో ట్రిప్పులు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తాడు. వందలు కాదు, వేలు కాదు, లక్షల రూపాయలు నిమిషంలో సంపాదిస్తామంటూ వీడియోల్లో చెబుతూ హడావుడి చేస్తూ ఉంటారు. మాలాగే మీరు డబ్బులు సంపాదించాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలంటూ వీడియో ఎండ్లో చెప్పి ఆశ చూపుతారు. ఈ సోకాల్డ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆలియాస్ ఇన్స్టా క్రిమినల్స్ అంతా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. తమకున్న ఫాలోవర్స్ ను బేస్ చేసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించడమే ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో చలామణి అవుతున్న క్రిమినల్స్ లక్ష్యం. పలానా యాప్ లో బెట్టింగ్ వేస్తే లక్షలు సొంతం చేసుకోవచ్చు అంటూ వీడియోలు పోస్ట్ చేసి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తారు. బెట్టింగ్ ఎలా వేయాలి, బెట్టింగ్ వేస్తే డబ్బులు ఎలా వస్తాయో వీడియోలు చేసి మనీ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ జనాలను బెట్టింగ్ యాప్ లోకి తీసుకురావడం, తీసుకువచ్చిన తర్వాత వాళ్ళను ఆడించిన లక్షల రూపాయలు స్వాహా చేయడమే ఈ ఇన్స్టా క్రిమినల్స్ లక్ష్యం. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే జైలు పాలవుతామన్న భయం వీళ్లకు అసలు ఉండదు. ఎందుకంటే పోలీసులు అసలు తమను పట్టించుకోలే అన్న ధైర్యం వీళ్ళది. అలా ఒకరు ఇద్దరు ముగ్గురై ఇలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పదుల సంఖ్యలో ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. నిమిషాల్లో లక్షలు వస్తాయంటూ నమ్మించి బెట్టింగ్ యాప్స్ ఉచిలోకి దించుతున్నారు. ముఖ్యంగా యూత్ను టార్గెట్ చేస్తూ బెట్టింగ్లు వేయిస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. తమ ఇన్స్టా బయోలో లింక్ ఉందని వీళ్ళు ఏర్పాటు చేసిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయడమే
ఈ ఇన్స్టా క్రిమినల్స్ ఫస్ట్ టార్గెట్. అక్కడికి వచ్చిన తర్వాత ఫేక్ బెట్టింగ్ ఏపీకే యాప్ను డౌన్లోడ్ చేయించి దాని ద్వారా బయట వేయాలంటూ సూచిస్తారు. జస్ట్ 100 రూపాయలు యాడ్ చేసి తమ రెఫరల్ కోడ్తో లాగిన్ అయితే చాలు లక్షల రూపాయలు సంపాదించవచ్చంటూ మంచి మాటలు చెప్తారు. మేము ఇన్ని డబ్బులు సంపాదించి చూపించినా మా ఫాలోవర్స్కు అర్థం కావడం లేదంటూ కథలు చెప్తారు. మొత్తంగా ఇన్స్టా వాడుతున్న వాళ్ళలో బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ వేయించి నట్టేట ముంచుతున్నారు. బెట్టింగ్ వీడియోలు ప్రమోట్ చేసే ఈ క్రిమినల్స్ దగ్గర డెమో యాప్స్ ఉంటాయి. వాటి ద్వారా లైవ్లో బెట్టింగ్ వేసి డబ్బులు గెలిచినట్టు చూపించే వీడియోలో ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. ఎంతమందితో గేమ్ ఆడిస్తే వీళ్లకు అంత డబ్బు ముడుతుంది, వీళ్ళ ద్వారా గేమ్ ఆడిన వాళ్ళు ఎంతమంది ఎన్ని డబ్బులు పోగొట్టుకుంటే వీళ్లకు అంత లాభం, పోయిన డబ్బుల్లో ఈ క్రిమినల్స్కు మెజారిటీ వాటా ఉంటుందని తెలుస్తోంది. ఇలా జనాలను బెట్టింగ్ యాప్స్లోకి దించి ఫేక్ యాప్స్ను ప్రమోట్ చేసి లక్షలు గడిస్తున్నారు ఈ ఇన్స్టా క్రిమినల్స్. రీల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ ఈ ఇన్స్టా క్రిమినల్స్కు సరిపోవటం లేదు. అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ జనాలతో ఆడిస్తూ ఆ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్లను బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎలా అప్రోచ్ అవుతారు, వీళ్ల దందా ఎలా ప్రారంభమవుతుంది? లెట్స్ వాచ్. పిచ్చి పిచ్చి వీడియోలు చేసి ఇన్స్టాలో ఫేమ్. ఫాలోవర్స్ వ్యూస్ ను పెంచుకునేందుకు గివ్ అవేస్. ఇన్స్టాలో పాపులర్ అయ్యాక ప్రమోషన్లు. ప్రమోషన్లు క్లిక్ అయ్యాక బెట్టింగ్ యాప్ దందాలు. ఇది బ్రీఫ్గా ఈ ఇన్స్టా క్రిమినల్స్ హిస్టరీ. ఇన్స్టాలో పాపులర్ అయ్యేందుకు తొలుత పిచ్చి పిచ్చి వీడియోలు తీసి ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ అవతారమెత్తుతారు ఈ కేటుగాళ్ళు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ను బెట్టింగ్ యాప్స్ ఎత్తుక్కుంటూ వస్తాయి. డబ్బులు ఇచ్చి వీడియోలు చేయించడం, తద్వారా జనాలను ఈ బెట్టింగ్ యాప్లోకి దించి లక్షలు స్వాహా చేయడం ఈ దందాలో ఓ భాగం. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ఎన్ని లక్షలు కోల్పోతున్నారు, ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నది వీళ్ళకి అవసరం లేదు. వాళ్ళకు డబ్బులు వస్తున్నాయా లేదన్నది మాత్రమే వీళ్ళకు ముఖ్యం. కేవలం మేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో అబ్బాయిలను మించిపోయారు కొందరు అమ్మాయిలు. ఇన్స్టాలో ఫేమ్ వచ్చేందుకు తొలుత ఎక్స్పోజింగ్ వీడియోలు తీసి పోస్ట్ చేసి లక్షల్లో ఫాలోవర్స్ వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్ దందాలు ప్రారంభిస్తారు. బెట్టింగ్ యాప్స్ ఇచ్చిన టార్గెట్ రీచ్ అయ్యాక ఆ వీడియోలు డిలీట్ చేసి సాంప్రదాయని సుప్పిని అన్నట్లుగా కటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇలా ఒకరి కాదు ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళ ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందంటే స్కూల్కి వెళ్లే పిల్లలు సైతం ఇన్ఫ్లుయెన్సర్స్ అవతారమెత్తి ఇన్స్టాలో వీడియోలు చేస్తూ ఈ భయంకరమైన బెట్టింగ్ యాప్స్ను జనాలకు తీసుకువెళ్లే వాహకాల్లా మారుతున్నారు. స్కూల్కి వెళ్తున్న వయసులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పర్యవేక్షణ లేక పిల్లలు ఇలా తయారవుతున్నారని నిపుణులు అంటున్నారు. వేల రూపాయలను చేతిలో పట్టుకుని నేను ఈ డబ్బులు బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించానంటూ ఇన్స్టాలో పిల్లలు చేస్తున్న వీడియోలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. పిల్లలకు చెప్పవలసిన తల్లిదండ్రులు కూడా వారిని బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేందుకు ప్రోత్సహిస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి.
ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ ను చూసి స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ చెడునే సమాజానికి పంచుతున్నారని నిపుణులు అంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పిచ్చి ఇన్స్టాగ్రామ్లో పరాకాష్ఠకు చేరిందనే చెప్పాలి. ఓ 10,000 మంది ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టా అకౌంట్ను కూడా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు సంప్రదిస్తూ వారి ద్వారా ఈ పాపాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ కుటుంబాలను నాశనం చేస్తున్నారు. పిల్ల బచ్చా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్సే అన్ని ప్రమోషన్స్ చేస్తూ ఇన్ని డబ్బులు సంపాదిస్తూ ఉంటే మేమెంత సంపాదించాలి అని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్తో పోటీ పడుతున్నారు కొందరు ఫేమస్ యూట్యూబర్స్. తెలుగులో పెద్ద పెద్ద యూట్యూబర్స్గా చలామణి అవుతున్న కొందరు ప్రబుద్ధులు ఇటు ఇన్స్టాలో అటు యూట్యూబ్ వీడియోల్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లను మెంచిపోతున్న కొందరు యూట్యూబర్స్. తెలుగులో బడా యూట్యూబర్ల ఛానల్స్ లో బెట్టింగ్ ప్రమోషన్లు. వ్యూస్ తో వచ్చే డబ్బులు కాకుండా బెట్టింగ్ యాప్స్ తో వచ్చే పైసలకు కక్కుర్తి. పైసల కోసం బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల వీడియోలు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి తెలుగులో కొందరు ప్రముఖ యూట్యూబర్ల చర్యలు. లక్షల్లో సబ్స్క్రైబర్స్, కోట్లలో వ్యూస్, వాటి ద్వారా ప్రతి నెల లక్షల్లో డబ్బులు వస్తున్నా వీళ్ల కకృతి తీరడం లేదు. అందుకే నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ఏకంగా యూట్యూబ్ లో ప్రమోట్ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. జనరల్ నాలెడ్జ్ కంటెంట్, ట్రావెలింగ్ కంటెంట్లు చేసే కొందరు క్రిమినల్ మోటివ్ ఉన్న యూట్యూబర్లు బెట్టింగ్ యాప్లను జనాల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఓవైపు బెట్టింగ్ యాప్లను తమ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తూనే మీకు నచ్చితేనే బెట్టింగ్ గేమ్స్ ఆడండి అంటూ వీడియో చివర్లో ఓ ఉచిత సలహా పడేస్తారు. అయితే అదే సోషల్ మీడియా వేదికగా ఈ క్రిమినల్ మోటివ్ ఉన్న యూట్యూబర్లను విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేంద్రంగా కొందరు యూట్యూబర్ల మధ్య వాగ్వాదాలు, సోషల్ మీడియాలో మాటల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తమ పేరు చెడిపోతుందని గుర్తిస్తున్న కొందరు యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం మానేస్తున్నామంటూ వీడియోలు చేస్తూ తాము మారిపోయామని జనాలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇన్స్టా, యూట్యూబ్ వేదికలను బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు వాడుకుంటూ లక్షలు గడిస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్ బారిన పడి యువత మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ కాకుండా ఒక్కరంటే ఒక్కరు కూడా తాము బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించామని చెప్పడం లేదంటేనే ఈ యాప్స్ ప్రజలను స్థాయిలో ముంచుతున్నాయో అర్థమవుతుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జనాలను ముంచి సంపాదించిన సొమ్మును బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, ఇన్స్టా క్రిమినల్స్ ఎక్కడ దాస్తున్నారు? వీళ్ళు ఇంతలా వీడియోలు చేస్తూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు? ఈ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అని పోలీసులకు తెలియదా? బెట్టింగ్ యాప్స్ దందా వెనక పోలీసులే ఉన్నట్లు ఆరోపణలు. పోలీసులకు తెలిసే ఈ దందా నడుస్తుందని టాక్.
హవాలా ద్వారా ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు వార్తలు. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎన్ని వేషాలు అయినా వేస్తుందన్నట్లు ఇన్స్టా, యూట్యూబ్ లో ఇంత బహిరంగంగా వీడియోలు తీసి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న పోలీసులకు ఏ మాత్రం కనిపించడం లేదు. బెట్టింగ్ యాప్లను అరికట్టడంలో పోలీసులు విఫలం కావడం వల్లే ఇన్ఫ్లుయెన్సర్లు ముసుగులో ఉన్న ఈ క్రిమినల్స్ ఇన్ని వేషాలు వేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పోలీసుల కళ్ళుగప్పి కాదు, వాళ్ళ ప్రోద్బలంతోనే బెట్టింగ్ యాప్స్ రూపకర్తలు, ఇన్స్టా క్రిమినల్స్ ఇన్ని ఆటలు ఆడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ఏపీకే బెట్టింగ్ యాప్స్ చైనాలో డెవలప్ చేసి ఇండియాలో వీటిని ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రతిరోజు కోట్లు కొల్లగొడుతున్న బెట్టింగ్ యాప్ నిర్వాహకులు విదేశాలకు హవాలా ద్వారా ఈ సొమ్మును దాటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటు వీటిని ప్రమోట్ చేస్తున్న ఇన్స్టా, యూట్యూబ్ క్రిమినల్స్ కు కూడా డబ్బులతో పాటు ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ఇచ్చిన టార్గెట్ ను ఈ ఇన్స్టా క్రిమినల్స్ రీచ్ అయితే ముందు మాట్లాడుతున్న పేమెంట్ చేస్తారు. వీళ్ళ రిఫరల్ కోడ్ ద్వారా టార్గెట్ కంటే ఎక్కువ మంది గేమ్ లోకి లాగిన్ అయ్యి బెట్టింగ్ వేస్తే ఇన్ఫ్లుయెన్సర్లను ఫారెన్ ట్రిప్లకు తీసుకువెళ్తున్నారట. ఈ ఫారెన్ ట్రిప్పుల్లో ఫీమేల్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఫారెన్ ట్రిప్ల వీడియోలు ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారట ఈ ఇన్స్టా కేటుగాళ్లు. ఇప్పటికైనా పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే క్రిమినల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పై కఠిన చర్యలు తీసుకోకపోతే రేపు వీళ్లే నిషేధిత డ్రగ్స్ తో పాటు వ్యభిచారం వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ను ప్రమోట్ చేసే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్లు. స్టే ట్యూన్ టు స్వతంత్ర.